ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్రో డిపార్ట్మెంట్ నుంచి మనకు ఒక కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాలే ఈ నోటిఫికేషన్ భర్తీ చేస్తున్నటువంటివి. ఈ నోటిఫికేషన్కి ఆంధ్ర అండ్ తెలంగాణ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు పర్ మంత్ అనేది 45,000 పైగా సాలరీ అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి పూర్తి డీటెయిల్ చెప్తాను. క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్ అండ్ ఇంపార్టెంట్ డేట్స్ ఎంత అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అండ్ అదేవిధంగా అప్లికేషన్ ఫీజు ఎంత ప్రతిదీ. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి, చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా. అండ్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసిన చాలా కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి లైక్ చేయండి. అదేవిధంగా ఎవరైనా కొత్త వాళ్ళు మన వీడియోస్ని చూస్తూ ఉంటూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ని యాక్టివేషన్ పెట్టుకున్న బ్రదర్, మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఇక మెయిన్ టాపిక్ ఏంటంటే మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేసి ఇది అనమాట. మనకు అఫీషియల్గా వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇదే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఇస్రో అంటారు. మనకు ఎస్ఏసి, మనకు ఇంకోటి బ్రదర్, ఇక్కడ ఇస్రో డిపార్ట్మెంట్లో మనకు చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. వాటిలోనే మళ్ళీ సబ్ కేటగిరీస్ లాగా వాటిలో వచ్చేసిందంటే మనకు ఎస్ఏసి అంటే స్పేస్ అప్లికేషన్స్ సెంటర్, మనకు అహ్మదాబాద్ నుంచి రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే కనుక అక్టోబర్ 24, 2025 ఈ రోజు రావడం జరిగింది అనమాట. నోటిఫికేషన్ అనేది ఈ రోజు వచ్చింది. మీకు అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. నేను ముందుగా వచ్చేసి మనకు ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే మనకు అక్టోబర్ 24, 2025 మార్నింగ్ 10 గంటల నుండి, అంటే మనకు ఈ రోజు వచ్చింది కాబట్టి ఈ రోజు నుంచి మార్నింగ్ 10 గంటల నుండి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. అండ్ అప్లై చేసిన వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసుకుని అప్లై చేసుకోండి. అండ్ దీనికి అప్లై లాస్ట్ డేటు నవంబర్ 13, 2025. మనకు ఆ డేట్ వరకు అప్లై చేసుకోవచ్చు, నెక్స్ట్ మంత్ 18వ తేదీ వరకు. అయితే బ్రదర్, మీ ఏజ్ లిమిట్ కానీ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కానీ మొత్తం కూడా మీరు నవంబర్ 18వ తేదీలోపు కౌంట్ అయితే చేసుకోవాలి. ఏజ్ లిమిట్, డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కూడా. ఇక మీరు అప్లై చేసేటప్పుడు ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా, టెక్నికల్ ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చినటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి మీరు కాల్ చేశారంటే మార్నింగ్ 10 గంటల నుండి ఈవినింగ్ 5 గంటల లోపు మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ కానీ అండ్ వాళ్ళు క్లియర్ చేస్తారన్నమాట మీ డౌట్స్. అయితే బ్రదర్, మీకు ముందుగా వచ్చేసి మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మనకు అప్లై లాస్ట్ డేట్ నవంబర్ 13, 2025 కదా. ఆ డేట్కి మినిమం ఏజ్ లిమిట్ 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం 35 ఇయర్స్ ఉన్నటువంటి యూఆర్ ఏడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ వస్తుంది కాబట్టి 40 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకు 3 ఇయర్స్ వస్తుంది కాబట్టి 38 వరకు అప్లై చేసుకోవచ్చు. బట్ మీ క్యాస్ట్లో మీకు పోస్ట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చి మనకు శాలరీ చూసుకోవడానికి మనకు పోస్ట్ కోడ్ 9 నుండి 15 వరకు మనకు టెక్నీషియన్ బి పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు. లెవెల్ 3 కింద మీకు శాలరీ వస్తుంది అనమాట. టెక్నీషియన్కి 21,700 నుండి 69,100. బట్ అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు 45,000 వరకు దగ్గర శాలరీ వస్తుంది. ఇక నెక్స్ట్ మనకు 16th పోస్టు ఏదైతే ఉందో మనకు ఫార్మసిస్ట్ అనమాట. దానికి లెవెల్ 5 కింద మీకు శాలరీ వస్తుంది. వీటికి బేసిక్ పే వచ్చేసి 29,200 నుండి 92,300 వరకు శాలరీ వస్తుంది అనమాట. బట్ అన్ని అలవెన్స్ కలుపుకుంటే కానీ మీకు 50,000 వరకు దగ్గర శాలరీ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకు చాలా అలవెన్స్లు అయితే వాళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది. డేర్నెస్ అలవెన్స్ అని, హౌస్ రెంట్ అలవెన్స్ అని, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అని, అదేవిధంగా మనకు నేషనల్ పెన్షన్ సిస్టమ్ అని, అదేవిధంగా మనకు మెడికల్ ఫెసిలిటీస్ అని, ఇంకా చాలా రకాలైనటువంటి లీవ్, ట్రావెల్ వాటికి సంబంధించినటువంటి ప్రతిదీ మనకు చాలా అలవెన్స్లు అయితే ఉన్నాయి. కాబట్టి మనకు అన్ని అలవెన్స్ కలుపుకోవడం వల్ల 45,000 నుండి 50,000 వరకు శాలరీ వస్తుంది. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకి నోటిఫికేషన్ మనకు 2 కేటగిరీ సంబంధించిన పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. గ్రూప్ సి పోస్ట్ అనేది. ముందుకు వచ్చేసి మనకు టెక్నీషియన్ బి అనమాట. దీనికి వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే రైటింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. తర్వాత మనకు స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అయితే ఈ రైటింగ్ టెస్ట్ కూడా మనకి ఏ విధంగా ఉంటుందంటే కనుక మనకు 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. 90 నిమిషాలు మనకు టైమింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట ఎగ్జామ్కి. అండ్ ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అయితే ఇస్తారు. అండ్ నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి మనకు 0.33. మనకి 3 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది. కాబట్టి చూసుకుని అయితే అటెంప్ట్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇక నెక్స్ట్ మనకి ఇక్కడ కట్ ఆఫ్ చూసుకోండి. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ వాళ్ళకు మీకు రైటింగ్ టెస్ట్లోనే 80కి 32 మార్కులు రావాలి. స్కిల్ టెస్ట్లో మీకు 100కి 50 మార్కులు రావాలి. రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఉంటుందా ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకు ఎగ్జామ్లో మీకు 80కి 24 మార్కులు రావాలి. అండ్ 100కి 40 మార్కులు అయితే రావాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా మనకి ఇంకొక పోస్ట్ కూడా భర్తీ చేస్తున్నారు, ఫార్మసిస్ట్ ఏ. దీనికి వచ్చేసి మనకు రిటన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అదేవిధంగా స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ అయితే చేస్తారు. అయితే ఇప్పుడు ఇక్కడ మనకు అప్లై చేసేటప్పుడు ఎగ్జామ్ ఆప్షన్స్ కూడా మనకు రావడం అయితే జరుగుతుంది. ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి వచ్చేసి మనకు హైదరాబాద్ అయితే మనకు ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి ఎవరైతే ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు ఉన్నారో వాళ్ళు హైదరాబాద్ అయితే పెట్టుకోండి.
అండ్ ఎవరన్నా ఆంధ్ర వాళ్ళకు బెంగుళూరు దగ్గర అయితే బెంగుళూరు కూడా మీరు ఎగ్జామ్ సెంటర్ దగ్గర అయితే పెట్టుకోవచ్చు అనమాట. అది మీ ఆప్షన్ అనేది. ఇక నెక్స్ట్ మనకు నోటిఫికేషన్ డీటెయిల్స్ వెళ్ళిపోయినట్టయితే మనకు ఇస్రో డిపార్ట్మెంట్ చేసినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ మనకు గ్రూప్ సి క్యాడర్ సంబంధించిన పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. వాటిలోనే మనకు టెక్నీషియన్ బి అనమాట. అండ్ వీటిలో వచ్చేసి ఏంటంటే మనకు ఫిట్టర్, మెషినిస్టు, ఎలక్ట్రానిక్స్, మెకానిక్ ఇట్లా మనకు చాలా రకాలైనటువంటి ట్రేడ్స్కి సంబంధించినటువంటి పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ పోస్ట్ వైజ్గా ట్రేడ్ వైజ్ చూసుకున్నట్లయితే ఫిట్టర్ ట్రేడ్కి వచ్చేసి 4 పోస్టులు భర్తీ చేస్తున్నారు. యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు ఐటీఐ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఐటీఐ వచ్చేసి మీరు ఫిట్టర్ అయితే చేసి ఉండాలన్నమాట. ఫిట్టర్ ట్రేడ్కి అప్లై చేసుకోవాలంటే. మెషినిస్ట్కి వచ్చేసి 3 పోస్టులు. యూఆర్ వాళ్ళకు, ఈడబ్ల్యూఎస్లకు, ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకు పోస్టులు అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానిక్స్కి వచ్చేసి 15 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. యూఆర్ వాళ్ళకు 6 పోస్టులు, ఈడబ్ల్యూఎస్లకు 1, ఓబీసీ వాళ్ళకు 4, ఎస్టీ వాళ్ళకు 3 అండ్ ఎస్సీ వాళ్ళకు 1 పోస్టు. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10th ప్లస్ ఎలక్ట్రానిక్ మెకానిక్ కానీ ఆర్ మెకానిక్ రేడియో అండ్ టీవీలో కానీ మీకు ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక మెషినిస్ట్కి కూడా సేమ్ 10th ప్లస్ మెషినిస్ట్ మీకు ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ మనకు ల్యాబ్ అసిస్టెంట్, కెమికల్ ప్లాంట్ ఓవరాల్గా 2 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు. ఒకటి యూఆర్ వాళ్ళకు, ఒకటి ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకు. దీనికి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10th పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు ఐటీ సర్టిఫికేట్ ఉండాలి. ల్యాబ్ అసిస్టెంట్ కెమికల్ ప్లాంట్లోన ఆ ట్రేడ్స్లోన. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు ఐటీ లేదంటే ఐసీటీఎం ఎస్ఎం ఏవైతే ఉందో వాటి రిలేటెడ్ మీకు 15 పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు. యూఆర్ వాళ్ళకు 6 పోస్టు, ఈడబ్ల్యూఎస్లకు 1, ఓబీసీ వాళ్ళకు 5 పోస్టులు, ఎస్టీ వాళ్ళకు 2, ఎస్సీ వాళ్ళకు 1 పోస్టు. దీనికి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్ లేదంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ మెయింటెనెన్స్ని మీకు ఏదో ఒక విభాగాలు మీకు ఐటీ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. ఆ పోస్ట్ అంటే ఆ ట్రేడ్కి అప్లై చేసుకోవాలంటే. నెక్స్ట్ మనకు ఎలక్ట్రీషియన్ మనకు 8 పోస్టులు భర్తీ చేస్తున్నారు. యూఆర్ వాళ్ళకు 3, ఓబీసీ వాళ్ళకు 4, ఎస్సీ వాళ్ళకు 1 పోస్టు. దీనికి 10th క్లాస్ పాస్తో పాటు ఎలక్ట్రీషియన్ ఐటీ ట్రేడ్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏపీ అండ్ తెలంగాణలో మ్యాక్సిమం ఎలక్ట్రీషియన్ ఐటీ ట్రేడ్ అయితే చేసి ఉంటారు కాబట్టి వాళ్ళకు మంచి ఆపర్చునిటీ చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చి మనకు రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనర్ అనమాట. 7 పోస్టులు భర్తీ చేస్తున్నారు. యూఆర్ వాళ్ళకు 3, ఈడబ్ల్యూఎస్లకు 1, ఓబీసీ వాళ్ళకు 3 పోస్టులు. 10th క్లాస్ పాస్ అయ్యండి. అదేవిధంగా మీకు ఐటీ సర్టిఫికేట్ కూడా ఉండాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి ఈ ఉంటే కానీ అప్లై అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు ఫార్మసిస్ట్ ఏ ఓవరాల్గా 1 పోస్ట్ మాత్రమే భర్తీ చేస్తున్నారు. అది కూడా యూఆర్ క్యాండిడేట్ వాళ్ళకు. దీనికి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కన్నా డిప్లొమా ఇన్ ఫార్మసీ విత్ ఫస్ట్ క్లాస్లో ఎవరైతే పాస్ అయి ఉంటారో ఫార్మసీ డిప్లొమా వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట మీరు. ఇక నుంచి మనకు అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే బ్రదర్ ఇక్కడ వచ్చేసి వాళ్ళు 500 రూపాయలు మీకు పేమెంట్ అయితే అప్లికేషన్ ఫీజు అయితే పెట్టడం అయితే జరిగింది. బట్ ఎవరైతే ఎగ్జామ్ అటెండ్ అవుతారో వాళ్ళకు అప్లికేషన్ ఫీజు కూడా మీకు రీఫండ్ అయితే అవుతుందన్నమాట. ఇక్కడ అప్లికేషన్ రీఫండ్ ప్రాసెస్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. ఏంటంటే ఎవరైతే ఉమెన్ కానీ, ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, పీడబ్ల్యూ కానీ, ఎక్సెప్షన్ క్యాండిడేట్ వాళ్ళు కదా వాళ్ళకి వచ్చేసి రీఫండ్ అనేది మీకు ఫుల్ అమౌంట్ అయితే పడుతూ ఉంది. మీకు ఎలాంటి అంటే 500 చేసి మీకు 500 రూపాయలు మీకు పేమెంట్ అయితే పడుతుంది అనమాట. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళకి వచ్చేసి యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలకు 400 రూపాయలు మీకు రిఫండ్ అయితే అవుతుందని వాళ్ళు మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఫైనల్గా మనకు జనరల్ కండిషన్స్లో వచ్చేసి ఏంటంటే ఇక్కడ మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఒకటి మెన్షన్ చేయాలి. ఇక్కడ మనకు ఓన్లీ ఇండియన్ నేషనల్స్ నీడ్ టు అప్లై అని ఇచ్చాడు. అంటే మనకు ఇండియన్ సిటిజన్స్ అనేటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళందరూ కూడా. వాటిలో ఆంధ్ర అండ్ తెలంగాణ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు ఇక్కడ థర్డ్ పాయింట్ చూసుకుంటే ఆల్ ద పోస్ట్ ఆర్ టెంపరీ బట్ లైక్లీ టు కంటిన్యూ అని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. చాలామంది ఏంటంటే ఇక్కడ టెంపరీ మాత్రమే దాన్ని చూసి ఇవి టెంపరీ పోస్ట్ అని కింద కామెంట్ చేస్తారు. అలా అనుకోద్దండి. ఇవి టెంపరీ పోస్ట్ కాదు, మనకి ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు. లైక్లీ టు కంటిన్యూ అని ఇచ్చాడంటే కనుక అవి పర్మనెంట్ ఉద్యోగాలు. మనకు టెంపరీ ఎందుకు అంటాడంటే కనుక ఏదైనా కానీ గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత వెంటనే వాళ్ళు పర్మనెంట్ చేయరు. వాళ్ళకి ముందుగా వచ్చేసి 2 years 1 year అనేది ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది. ఈ ప్రొబేషన్ పీరియడ్లో మనం ఏదైనా మిస్టేక్ చేసినా ఏదైనా మన మీద ఉన్నా కూడా ఆ 2 years అంటే ప్రొబేషన్ పీరియడ్లో మన జాబ్ని తీసేస్తాడు. మనం ఎటువంటి మిస్టేక్ చేయకూడదు. ఇది ప్రతి గవర్నమెంట్ జాబ్స్కి ఉంటుంది అనమాట ప్రొబేషన్ పీరియడ్ అనేది. ఈ ప్రొబేషన్ పీరియడ్ అనేది 1 year 2 years అనేది కంప్లీట్ అయిందంటే మన జాబ్ అనేది ఆటోమేటిక్గా పర్మనెంట్ అవుతుంది. ఇది బేసిక్ అనేది తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కింద కామెంట్ చేస్తారు ఇది టెంపరీ పోస్ట్, ఇది పర్మనెంట్ కాదు అని. కాబట్టి ఎటువంటి వాళ్ళకి ఒకటి చెప్తున్నాను, ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు, ఎటువంటి టెంపరీ అయితే కాదు. ఇక ఫైనల్గా వచ్చేసిందే బ్రదర్, మనకు ఇస్రో డిపార్ట్మెంట్ అండర్లో ఉన్నటువంటి స్పేస్ అప్లికేషన్ సెంటర్ అహ్మదాబాద్ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది. మీకు కంప్లీట్ డీటెయిల్ చెప్పాను అనుకుంటున్నాను. ఈ నోటిఫికేషన్ మనకు గ్రూప్ సి పోస్టులు ఏవైతే ఉన్నాయో టెక్నీషియన్ కానీ, ఫార్మసిస్ట్ బి కానీ
మీకు పూర్తి డీటెయిల్ చెప్పాను. ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకు ప్రతి ఒక్కరికి పర్ మంత్ మీకు సాలరీ అనేది 45,000 నుండి 50,000 సాలరీ అయితే వస్తుంది. ఇక ఫైనల్‌గా వచ్చేసి బ్రదర్ మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయొచ్చు. అండ్ మీకు నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను. మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా మీకు అప్లై చేసే వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్‌లో మీకు ప్రొవైడ్ చేసాను. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. థాంక్ యూ.